నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 27వ తారీఖున తిరుపతి పర్యటన చేపట్టనున్నారని, అదేవిధంగా తిరుపతి పర్యటన ముగించుకొని తిరుమలకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోబోతున్నారని చెప్పి వార్తలు వచ్చినటువంటి విషయం మనకు అందరికీ తెలిసింది. ఆ విషయాన్ని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద హ్యాండిల్సే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు 27వ తారీఖున శ్రీవారిని దర్శించుకోబోతున్నారని చెప్పి వార్తలు అయితే లీక్ చేశారు. దీని మీద నెటిజన్లు స్పందిస్తూ ఈసారి మాత్రం ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్లో సంతకం పెట్టే ఆయన దర్శనానికి వెళ్ళాలి, లేకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదు. గతంలో కూడా శ్రీవారి ప్రసాదాలకు సంబంధించి ఆ కల్తీ నెయ్యి, ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిపారని చెప్పి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో అప్పట్లో తిరుమలకి వెళ్ళబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆల్రెడీ రేణిగుంటలో దిగేశాడని చెప్పి వార్తలు లీక్ చేసినటువంటి వీళ్ళే ఎప్పుడైతే వీళ్ళు డిక్లరేషన్ ఫామ్లో సంతకం పెట్టే పైకి వెళ్ళమని చెప్పి వాళ్ళు ఒత్తిడి తేవడంతో ఆయన పర్యటన ముగించుకొని డిక్లరేషన్ ఫామ్లో సంతకం పెట్టడానికి ఇష్టం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో దర్శనాన్ని కూడా వాయిదా వేసుకున్నారు. వాయిదా వేసుకుని మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి ఇదేమి డెమోక్రసీ, ఇదేమి సెక్యులర్ కంట్రీ, నా మతం మానవత్వం, ఒక వ్యక్తి ఒక గుడికి వెళ్ళి దర్శనానికి వెళ్తే నీ మతం అని ఏమని అడుగుతారా అని చెప్పి ఆయన పెద్ద లెక్చర్ కూడా ఇవ్వడం మనం అందరం చూసాము. డిక్లరేషన్ అంటే అన్య మతస్థులు ఎవరైనా తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకునేటప్పుడు నాకు శ్రీవారి మీద భక్తి శ్రద్ధలు ఉందని చెప్పి చిన్న సంతకం పెట్టడానికి ఆయన ఎంత కంగారు పడిపోయాడో. సంతకం పెట్టడానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టలేదు, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పెట్టలేదు, వీళ్ళ నాన్నగారు కూడా పెట్టలేదు. ఎప్పుడైతే ఇప్పుడు సోషల్ మీడియా బలంగా ఉన్నటువంటి ఈ కాలంలో కూడా నేను సంతకం పెట్టకుండా వెళ్తాను అంటే టీటీడీ అధికారులు మాత్రం ఈసారి కరాఖండిగా చెప్పేశారు, ఎట్టి పరిస్థితుల్లోనూ డిక్లరేషన్ ఫామ్ లో సంతకం పెట్టే దర్శనం చేసుకోవాలి ఎంతటి వారైనా అని చెప్పి వాళ్ళు స్పష్టం చేయడంతో, అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా గారు కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దర్శనానికి వెళ్ళి ఆమె తలనీలాలు కూడా ఇచ్చినటువంటి విషయం మనకందరికీ తెలిసింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రెండో కూతురు కూడా ఆమె తరపున ఆయనే డిక్లరేషన్ ఫామ్ లో సంతకం పెట్టి, ఎందుకంటే ఆమె మైనర్ కాబట్టి ఆయనే సంతకం పెట్టి దర్శనానికి తీసుకెళ్లినటువంటి విషయం కూడా మనకందరికీ తెలిసిందే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తే డిక్లరేషన్ ఫామ్ లో సంతకం పెట్టే దర్శనానికి వెళ్ళాలని సర్వత్రా ఒత్తిడి తీసుకొని వస్తే ఆయన దానికి మెల్లగా మళ్ళీ ఆ పర్యటనను రద్దు చేసుకున్నాడు. సో ఇప్పుడు తిరుమల పర్యటన లేదు, తిరుపతి పర్యటన లేదు. దాని మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు క్లారిటీ కూడా ఇచ్చేశారు. డిక్లరేషన్ ఇస్తారా ఇవ్వరా, నిన్న మొత్తం సోషల్ మీడియా మొత్తము జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇస్తారా ఇవ్వరా, సతీ సమేతంగా వెళ్తారా వెళ్ళరా, లేకపోతే ప్రసాదం తింటారా తినరా, ఇదే నడిచింది. అందులో భాగంగానే ఎప్పుడైతే ఒత్తిడి పెరిగిందో డిక్లరేషన్ మీద సంతకం పెట్టే ఆయన దర్శనానికి వెళ్ళాలనేటువంటి ఆ డిమాండ్ ఏదైతే ఉందో దానిని ఎక్కడ వెళ్తే మళ్ళా ఒత్తిడి చేసి సంతకం పెట్టించుకుంటారు అని చెప్పి ఆయన అయితే వెనక్కి తగ్గినట్లు తెలుస్తా ఉంది. 27న తిరుపతికి జగన్ సంతకం చేయకపోతే దర్శనానికి ఎన్నో పోస్టులు పెడుతున్న నెటిజన్లు, గతంలో ఇదే విషయంలో రచ్చ, తాజాగా సోషల్ మీడియాలో మళ్ళీ రచ్చ. జగన్ టూర్ ఇంకా డిసైడ్ కాలేదు, ఏదైనా ఉంటే అఫీషియల్గా చెప్తాం, క్లారిటీ ఇచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు. సో రాజకీయ నాయకులు ఎలా ఉంటారంటే ముందుగా అలాగా ఒక లీక్ చేయడము, దాని మీద ప్రజాస్పందన ఏ విధంగా ఉంటుందో కనుక్కోవడము, తరువాత వాళ్ళ కార్యాచరణ వాళ్ళు ప్రకటించడం అనేది చూస్తూ ఉంటాము. అందులో భాగంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఒకవేళ తిరుమల దర్శనానికి వెళ్తే జనాలు ఏమనుకుంటున్నారు అనేటువంటి విషయం తెలుసుకోవడం కోసము ముందుగా ఆయన టూర్ మీద లీక్ అయితే చేశారు. ఆ న్యూస్ లీక్ అయిన తర్వాత ఒక్కసారిగా సోషల్ మీడియాలో హిందూ భక్తులు బగ్గుమనగా ఇప్పుడు వెనక్కి తగ్గారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా గొడవ చేసి అందులో కూడా రాజకీయ కోణాన్ని వెతుక్కునేటువంటి పనిలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. వైసీపీ చీఫ్ జగన్ ఈ నెల 27న తిరుమల పర్యటనకు వెళ్తారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నెల 28వ తేదీన ఆయన షెడ్యూల్లో తిరుమల పర్యటన కూడా ఉందని ప్రచారం జరుగుతుంది. ఇక తిరుమలకు జగన్ వెళ్తున్నారని వార్తల నేపథ్యంలో మరోమారు డిక్లరేషన్ పైన పెద్ద ఎత్తున రగడ కొనసాగుతోంది. గతంలో ప్రతిపక్షంలోనూ ముఖ్యమంత్రి హోదాలోనూ ఉన్న జగన్ ఎప్పుడూ డిక్లరేషన్ పైన సంతకం పెట్టలేదని, ఈసారి కూడా జగన్ తిరుమలకు
వెళ్తున్న క్రమంలో డిక్లరేషన్పై సంతకం చేస్తాడా లేకపోతే వివాదం చేస్తారా అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఈసారి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన సంతకం పెట్టాలని టీటీడీ అధికారులు కూడా కుండబద్దలు కొట్టి చెప్పేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేదే గొడవలు పెట్టడానికి కాబట్టి ఆయన ఏంటంటే అక్కడికి వెళ్ళి నేను ఎందుకు పెట్టాలి, నేను మాజీ ముఖ్యమంత్రి లేదా నేను మాజీ ముఖ్యమంత్రి కొడుకు, నేను ఒక పార్టీ అధ్యక్షుడు, నేను ఒక ఎమ్మెల్యే అని చెప్పుకుంటాడా? ఆయన తెలుసుకోవాల్సింది మాజీ ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా తిరుమలకు వెళ్ళినప్పుడు సాధారణ భక్తుడు లెక్కనే వాళ్ళు ట్రీట్ చేస్తారు. కానీ వీళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి వీళ్ళకు కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. అందులోనూ ఈయన అన్యమతస్థుడు కాబట్టి డిక్లరేషన్ విషయంలో మాత్రము ఖచ్చితంగా సంతకం పెట్టే వెళ్ళాలని హిందూ భక్తులైతే ఆయన్ని డిమాండ్ చేస్తున్నారు. సరే మరి చూద్దాం, ఈసారైనా హిందువుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని సంతకం పెట్టి దర్శనానికి వెళ్తాడా లేకపోతే అక్కడ కూడా వెళ్ళి రాజకీయాలు చేసి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చూస్తాడా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికి మాత్రము ఆ పర్యటనకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన అయితే బయటకు రాలేదు. అదేవిధంగా నిన్న కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ పర్యటనకు సంబంధించి మాకు సమాచారం లేదు కాబట్టి ఖచ్చితంగా 27వ తారీఖు అయితే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన లేదు, పర్యటన ఎప్పుడున్నా మేము చెబుతామని చెప్పి ఆయనైతే చెప్పడం జరిగింది. మరి చూద్దాం, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తిరుమలకి వెళ్తారు, వెళ్తే డిక్లరేషన్లో సంతకం పెడతాడా లేదా అని సర్వత్రా చర్చ అయితే జరుగుతోంది. మరి ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఈ 4 సంవత్సరాల్లో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి వెళ్తారనేది హిందూ భక్తులైతే వేచి చూస్తూ ఉన్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.